V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. మరి రానున్న కాలంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమితో మా సుదీర్ఘ ప్రయాణమని తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు పొడుగు గారు. కుమార్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రజలు మరి ఎంత 5 సంవత్సరాల నుంచి విసిగెత్తి ఉండి ఈరోజు మరి కూటమి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించారు. మరి ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసి మరి ప్రజలకి ఎంతో ఇబ్బంది పెడుతూ, ప్రతి వారికి ఇబ్బంది పెడుతూ ప్రజలు నరక యాతన అనుభవించారు. ఒక చీకటి రాజ్యంలాగా తయారైంది గత ప్రభుత్వం. మరి ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి తప్పకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే దిశలో మరి ఆయన ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారండి. మరి అటువంటి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఇచ్చిన ఈ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడే మరి మన రాష్ట్రం అంతా చాలా వెనకబడిపోయి ఉంది. ఎందుకంటే గతంలో మరి మనకి తెలంగాణకి విభజించిన దీన్ని బట్టి వెనకబడిపోయి ఉంది. తర్వాత మరిసగం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిధులు లేవు. ఇంకా వీళ్ళు చూస్తే వైసీపీ పాలనలో చూస్తే ఈ భూములు అవన్నీ అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ చేయడానికి కొద్ది సమయం పడుతుంది. అవన్నీ రెక్టిఫై చేయడానికి మరి చంద్రబాబు గారికి ఉన్న దశ మరి ఆయన ఉంటేనే అన్ని పనులు అవుతాయి రాష్ట్రానికి. ఎందుకంటే మరి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకో విషయం ఏంటంటే కూటమిలోనే మరి జనసేన ఏంటి, బీజేపీ కూడా మాకు చాలా సహకరించింది. వారికి కూడా ధన్యవాదాలు. ఏదేదైనా సరే ఆంధ్రప్రదేశ్లో చాలా వెనకబడి ఉంది. మరి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవన్నీ మరి రెక్టిఫై చేయాలంటే కొద్ది టైం పడుతుంది. మరి ఆ టైము పడేదాకా మరి అందరూ ఎదురు చూడవలసి వస్తుంది. మరి గత ప్రభుత్వం ఏదేది చేసిందో మరి ఆయనకి ఒక పిచ్చి చేష్టలన్నీ చేసే ఈ పథకాలు ఆ పథకాలన్నీ అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు చక్కటి ఆయన ఏ మాట అనుకున్నారో ఆ మాట ప్రకారం మరి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తారు. ఆయన ఏంటంటే హామీ ఇచ్చాడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. దానికి మటుకు గ్యారంటీ. ఎందుకంటే మరి గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా వెనకబడిపోయి ఉంది. ఈరోజు చూస్తుంటే ప్రభుత్వం తీరు మరి ప్రజలందరూ ఒక ఉద్యమంగా ఉండి ఆ ప్రభుత్వానికి మరి కోలగొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో దిశగానే మరి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. హామీలన్నీ నెరవేరుస్తారు. ప్రజలకు కూడా వాళ్ళకి ఏంటి సదుపాయాలు ఏంటి, వాళ్ళకి అభివృద్ధి ఏంటి, ప్రతిదీ చంద్రబాబు గారి దగ్గర ఉండి చేస్తారని చెప్పుకుంటాం. అందరు కూటమైన తర్వాత ఎన్నో మందిని ఎన్నో విధాలుగా వాళ్ళు ఏంటనుకున్న వీళ్ళకి గొడవలు వస్తుంది, లేకపోతే జనసేనకి టీడీపీకి పడుతుంది, లేకపోతే బీజేపీకి దీనికి పడుతుందని చెప్పి ఎంతో అపోహతో ఉన్నారు చాలామందిని. మరి ఇంత పెద్ద ఎలక్షన్ జరిగింది, అందరూ కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి చక్కటి రిజల్ట్ వచ్చింది. మరి అలాగే పరిపాలన కూడా ఎవరికి ఏది ఇచ్చి తక్కువైనా సరే సర్దుకుంటాము. రాష్ట్రానికి ఒక అభివృద్ధి చేయడానికి ముందు దిశగా వెళ్తాం. ఇప్పుడు విశాఖ దక్షిణ పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళ చూస్తారండి. అంటే మొత్తం రాష్ట్రం చూస్తారు. ఎందుకంటే విశాఖపట్నంకి ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే ఎంత ఫ్లోలో కూడా విశాఖపట్నం తప్పకుండా తెలుగుదేశంకి కంచుకోవట్లేదు. దక్షిణ నియోజకవర్గం కాదు, విశాఖ అంటే తెలుగుదేశం కంచుకోట. ఎందుకంటే 4 వైపులా సీట్లు వచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు గారి మీద అభిమానం. విశాఖ ప్రజలకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. మీరు చాలాసార్లు చూసుకోండి. మరి అలాగే దక్షిణంలో చూసుకుంటే ఈరోజు మరి ఆ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన పరిస్థితి చూశారు కదా. పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేని పనికి రాకుండా అయిపోయారు. ఈరోజు మరి వంశీకృష్ణ గారు కూడా ఇంత మెజారిటీలో గెలిచారంటే కేవలం దక్షిణ నియోజకవర్గంలోనే టీడీపీ కంచు కూడా కేరళ పెట్టండి. ఎందుకంటే అది వచ్చుకోట టీడీపీ దానికి. ఎందుకంటే అక్కడ ప్రజలు నాయకులు వచ్చి వెళ్ళిపోతుంటారు, కానీ ప్రజల మటుకు టీడీపీలో అలాగా స్టాండ్ అయిపోయి ఉండిపోయిన నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం.
టీడీపీ అంటే కంచుకోవడ దక్షిణ నియోజకవర్గం ఆ దృష్టిగానే ఆయనకు తప్పకుండా సహకరిస్తాను. టీడీపీ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ అందరూ ఆయనకి సహకరిస్తాం. ఎందుకంటే మాకు ఒకటే దేశం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి, అదొకటే. తెలుగుదేశం నాయకులకి కానీ కార్యకర్తలు కానీ ఒకటే రాష్ట్రం అభివృద్ధి కావాలా, ప్రజలు ఇబ్బంది పడకూడదు, అదొకటే మా థాట్ తెలుగుదేశం నాయకులందరూ.